పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల కూడా ఉండొచ్చాడు చూసారా జీవితమే ఒక జైలని ఆయన ప్రసంగంలో చాలా సార్లు చెప్పారు ఆరేసి చెప్పినా స్వయంగా అనుభవించి చెప్తారు ఇంకా నించున్నారండి దొర ఇలాగే మీ బాకీ మొత్తాన్ని తీర్చేసుకుంటాను తీర్చకుండా ఈ అడవి వదిలి వెళ్ళలేవు ఓయ్యో ఓయ్యో అంతే అయ్యా మంచిని గుర్తించడం అంత తేలికేం కాదు పై పై మెరుగులకే ఇట్లాంటి వాళ్ళు లొంగిపోతారు అందుకే కదా ఆ బండని శుసిగా చేసి తీర్చిదిద్దాను అయినా మార్చింది నువ్వు కాదు మరి ఆ శివంగే కనుక గడ్డం తీయమని చెప్పకపోతే బండ తీసేటోడా ఆ శివంగే కనుక అతని నడక తీరు మాట తీరు మార్చకపోతే మనం మార్చేటోళ్ళమా అందుకే అంటారు ఇంటికి కోళ్ళు వచ్చిన వేళే శోభనిస్తుందని నిజమేనమ్మా కానీ బండ అనాథ అయినప్పటికీ ఏనాడు అలా పెరగలేదు మీ అత్తయ్య అన్ని తనే చూసుకుంది ఇక మా బావంటావా అతి మంచితనం మంచి మానవత్వం అతని ముందు సిగ్గుపడతాయి ఎందుకంటే వాటి ముందు అతను ఎప్పుడు ఎత్తులోనే ఉంటాడు అయినా అతని మంచితనం మా చెల్లి అనుకోవచ్చిన ఆ బండ చాలా అమాయకంగా కనిపిస్తాడు ఎందుకో అమాయకం కాదయ్యా అన్నింట్లోనూ ఆరుతేరిన వాళ్ళు అలాగే ఉంటారని లచ్చన మామ సానసార్లు నాతో చెప్పాడు అప్పుడు అర్థం కాలేదు నాకు తెలిసినంత వరకు పిల్లలు అలా శబ్దగా ఎందుకుంటారంటే సరైన వయసులో తల్లిదండ్రుల ప్రేమ అందకపోతే వారు ఎవరికీ చెప్పుకోలేక వాళ్లే కుమిలిపోయి అలా కప్పం తిన్న పావులా తయారవుతారని బండ కప్పం తిన్న పాము కాదు కుబుసం విడిసిన నాగుపాములాగా శానా వేగంగా ఉంటాడు లేకపోతే శివంగిని ఏడిపిస్తున్న ఆ పట్నం పిల్లల్ని ఇరక్కొడతాడా అందుకే శివంగి బండ మీద అంతగా మనసు పడేసుకుంది లేదమ్మా శివంగి అంత తెలివి తక్కువదేం కాదు బండ నలుగురు కొట్టగానే అతను గొప్ప బలవంతుడిగా ధీరుడిగా అనుకుని ఆయన్ని మనువు చేసుకోవడానికి శివంగి అంత తెలివి తక్కువదేం కాదు అదేంటయ్యా అవును కమలి ఆ శివంగి చాలా తెలివైంది బండ గురించి ఇక్కడ రాకముందే తన బావ అదే ఆ నాగన్న ద్వారాగా అన్నీ తెలుసుకుంది అంతేకాకుండా బండ అంతర్ సౌందర్యనే కాక బాహ్యంగా కనిపించే అందాన్ని కూడా ఇమిడింప చేయడానికి ప్రయత్నం చేసింది
కానీ ఏం లాభం? ఆ సీతకి బండ నచ్చలేదుగా. నచ్చక కాదు, అసలు విషయం నాగన్న చెప్పాడు. ఏమని? ఆ సీతకి వేలు విడిచిన మేనమామ కొడుకు ఒకడు ఉన్నాడు. ఆడు పట్నంలో ఏదో పని చేసుకుంటూ గడుపుతున్నాడట. ఆడికిచ్చి శివంగిని మనవి చేస్తే శివంగి పట్నంలో ఉంటుంది. అప్పుడు తను కూడా పట్నం వెళ్ళొచ్చు. అవును కదా? కావచ్చు, కానీ సీత వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఎవరూ లేని ఆ శివంగికి అమ్మైనా అక్కైనా ఆ సీతే కదా. అందుకే తన కూతురులాంటి శివంగి కట్టపడకూడదని ఆలోచించి అండుండొచ్చు కదా. కమలి, నిజం చెప్పాలంటే ఇలా తమ పిల్లల బాగోగుల గురించి ఆలోచిస్తారు కాబట్టే పెళ్లిళ్ళ విషయంలో పెద్దవాళ్ళు పిల్లలకు శత్రువుల్లో కనిపిస్తారు. ఏమంటావు? నిజమేనయ్యా, కానీ పిల్లలకి మనసుంటుందని, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వాలని పెద్దలకి తెలియాలి కదా. కుల పోరాటాలు, వర్ణ పోరాటాలు, మత కల్లోలాలు ఎన్ని ఒక ఎత్తు అయితే పిల్లలు పెద్దలు మధ్య జరిగే ప్రేమ పోరాటాలు మరొక ఎత్తు. ఆలోచిస్తే ఈ అన్ని గొడవల్లో ఎవరిని తప్పనలేం. ఎవరి వైపు వాదన వింటే వారిదే నిజం అనిపిస్తుంది. నిజానికి ఇవి గొడవలు కావు, అభిప్రాయ భేదాలు అంతే. అయితే లచ్చన రావడానికి 2 రోజులు పడుతుందన్నమాట. అయినా గూడు వెళ్తున్నట్టు మనతో మాట మాత్రమేనా చెప్పలేదు? నిజమేనే, చెప్తే ఆడికో పని చెప్పేటోడిని. ఏంటదయ్యా? బొగదలో నా పాత స్నేహితుడు భీముడని ఉండేటోడు. ఆడి దగ్గర శిలాజిత్తు అనే ఓ భస్మం ఉండేది. అది ఉంటే తెచ్చిపెట్టమని చెప్పేటోండి. శిలాజిత్తా? మీ చెల్లెలి కొడుకు జిత్తు తెలుసు కాని ఈ శిలాజిత్తు పేరు ఎప్పుడు వినలేదే. అయినా దాంతో ఇప్పుడేం పనుందో? దానికి నా దగ్గరున్న కొన్ని మూలికలు కలిపితే ఒక అద్భుతమైన మందు తయారవుతుంది. ఆ మందుతో ఆ మందుతో ఏం జరుగుతుంది? నాకు ఒత్తుగా జుట్టు వస్తదే. ఆ జుట్టుతో ఆ జుట్టుతో సౌరం వేసుకుంటావా ఏంటి? కాదే, అందంగా కనిపిస్తాను. ఇప్పుడు మాత్రం నీ అందరికి ఏం తక్కువయ్యా? చంద్రబింబం వల్లే ఎలిగిపోతుంటే ఏది ఈ బట్టతలతోనా? అది కనిపించకుండా తలపాగా పెట్టావుగా. నేను పెట్టలేదే, నువ్వే చుట్టావు. నీకు పుట్టింటి భరణంగా వచ్చిన చీరని మా అమ్మకిచ్చి మా అమ్మ కొత్త చీరని నా తలకి పాగాగా చుట్టావు. అయినా అప్పటికి నా జుట్టు ఒత్తుగా ఉండేదిగా. ఎందుకు అలా చేసావో తెలియలేదు. చెప్పాను కదయ్యా, నీకు మీ అమ్మ అంటే ఇట్టం, నాకు నువ్వంటే ఇట్టం. కాని నువ్వెప్పుడు ఇద్దరి దగ్గర ఉండలేవుగా. అందుకే నేను మా అత్తమ్మని నీ నెత్తి మీద పెట్టి నేను నీ పక్కన నుంచున్నానన్నమాట. గడుస్తానివేనే, అందుకే తెలివిగా మా అమ్మని బొట్టలో వేసుకున్నావు. ఏం కాదు, నాకు అత్తయ్య అంటే ఇట్టం, అత్తయ్యకి నేనంతే ఇట్టం. అందుకే నేను చెప్పినట్టు తనినేది, తను చెప్పినట్టు నేనినేదాన్ని. కాదంటవా? ఎందుకంటాలయ్యే, అయినా నువ్వెంత మంచిదానివో ఆ అమ్మ నాకు ఎప్పుడూ చెప్తూనే ఉండేది. అమ్మ చెప్పింది. అవును, సాక్షాత్తు ఆ అమ్మే చెప్పింది. ఏం చెప్పింది స్వామి? అవును, సాక్షాత్తు ఆ అమ్మే చెప్పింది. ఏం చెప్పింది స్వామి? మీకు కష్టాలు వస్తున్నాయని చెప్పింది. ఎవరికి చెప్పింది? మా స్వామికి. ఆ విషయం మీతో చెప్పి రమ్మన్నారు. మరి దానికి నివారణ ఏమైనా ఉందా? ఉందమ్మా, అందుకే స్వామివారు మీ ఇద్దరిని రమ్మన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. వస్తానమ్మా. ఏంటయ్యా ఇది? మనకు కష్టాలు రావటం ఏంటి? ఇప్పుడు మాత్రం మనం సుఖాల్లో ఉన్నామేటే, కొత్తగా కట్టాలు రావడానికి నువ్వేమీ భయపడకే. అయినా మనిషి కట్టం అనుకుంటే అన్నీ కట్టాలే. కట్టాన్ని కూడా సుఖం అనుకున్నప్పుడు అంతా ఆనందమే. ఏది కట్టం అనిపించదు, నట్టంగా అనిపించదు.
నిజమేనయ్యా. కాని ఉన్నట్టుండి ఆ స్వామివారికి అమ్మ చెప్పడం ఏంటి? ఏం అమాంతరం రాబోతుందో ఏమో. మనం ఒకసారి ఆ స్వామి దగ్గరికి వెళ్దామయ్యా. నీకు మనశ్శాంతి లభిస్తుందంటే అలాగే వెళ్దామే. కాని ఎవరు ఏది చెప్తే అది చేయడం సబబు కాదే. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, రోగం తగ్గలేదని వైద్యుణ్ణి, కోరిక తీరలేదని దైవాన్ని మార్చకూడదని. అలా చేస్తే మనం మనుషులు అయినప్పటికీ మనసు లేని వాళ్ళతో సమానం. అంటే మడిసి నడిసేది రక్తమాంసాలతో కాదే, మనోశక్తితో. మన మనసు ఎప్పుడు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనకు శక్తి వచ్చినట్టే. వైద్యుడైనా దేవుడైనా చేసేది అదే పనే. నీకు మానసికంగా ధైర్యం ఇవ్వడం. మనోధర్మం ప్రకారం చతుర్విధ వర్ణాలు ఏర్పడినప్పటికీ దాన్ని ఆచరిస్తూనే సమాజం ముందుకెళ్తుంది. ఒక ఇంటికి తాళం వేశారు అంటే దాన్ని ఎవరూ పగలగొట్టలేరని సవాల్ చేయడం కాదు. ఇంట్లో ఎవరూ లేరు, ఇటు రాకండి అని చెప్పడం. స్త్రీ పురుషులకు మనువు జరిగితే 10 మందికి ఈ స్త్రీ ఇతనికి చెందింది, ఇక ఎవ్వరూ ఈమెను కన్నెత్తి చూడకండి అని చెప్పడం. దొంగ తాళాలు పగలగొట్టడం, వివాహిత స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, ఇలాంటి అన్నీ చట్టబద్ధంగా శాసనంగా అమలుపరుచుకుంటున్న సమాజాన్ని ధిక్కరించడమే అవుతుంది. అందుకే మనసు పైన సమాజ ప్రభావం చాలా ఉంటుంది. మన మనసుని సమాజం వైపు లేకుండా మన వైపు అంటే మనసు వైపే లగ్నం చేస్తే అంతా శాంతిగా కనిపిస్తుంది. ఇక ఎంత చేసినా విపరీతాలు జరిగితే ఉన్నాడుగా పాపాల భైరవుడు, ఆ దేవుడి మీద తోసేసి మనం నిమిత్త మాత్రులు అనుకోవడమే. నువ్వేం భయపడకే, జరగాల్సింది జరక్క మానదుగా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఆ లచ్చన మాత్రం ఏం చేస్తాడు? ఇదిగో నీ అల్లుణ్ణి అలా వెనకేసుకురాకు. ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? గూడెం వదిలి ఇన్ని రోజులైంది, ఎక్కడున్నాడో ఏమైపోయాడా అని నేను బెంగపడుతుంటే ఆ మనిషికి ఇంతైనా ఉందా అని. లచ్చన్న పని మీద వెళ్ళాడు కదమ్మా, ఇంకా పని అయ్యి ఉండదు. రామాయణంలో లచ్చండు అడవికి వెళ్ళినప్పుడు ఊర్మిళ ఆయన వచ్చే వరకు నిద్రపోయిందట. సాములో చెప్పారు. ఎవరు? ఆ సెట్టికింది సాములోరా? చెప్తాడు ఎన్నైనా చెప్తాడు. ఆయనకేమన్నా ఇల్లా పెళ్ళా పిల్ల జల్లా? అయినా ఊర్మిళమ్మ పడుకుందంటే ఆవిడ గారికి నిద్ర వచ్చింది కనుక పడుకుంది. కానీ మామ ఆలోచనలతో నాకు నిద్రే పట్టడం లేదే. నేనే చేయను. జపం చేయి. ఏంటి? లచ్చన త్వరగా రావాలని జపం చెయ్యి, 4 రోజులు వచ్చేస్తాడు. మీ అన్న తెమ్మప్పగాని కవర్ చేశారంటే ఇద్దరు ఎప్పుడు వస్తారట? 4 రోజులు వచ్చేస్తారండి బాబాయ్. కమలి, నీకోసం లచ్చన్న నేతగాళ్ళగూడలో చీర కొన్నాడంట. సీరాలేదు గీరాలేదు, నాకు సిరాకు తెప్పించుకు. 2 రోజుల్లో వస్తానన్నాడు. ఇన్ని రోజుల వరకు రాలేదని నేనెక్కడ తిడతాననే భయంతో నాకు సీర కొని కాక పడదాం అనుకుంటున్నాడు. రాని అడపని చెప్తాను. బాబాయ్, నీకు కిట్టబాబు కనిపిస్తే అన్నొచ్చిన వెంటనే భద్రమ్మ గుట్టుకెళ్ళి మొక్కు తీర్చుకోమని చెప్పు. నేను చెప్పానని చెప్పు. అలాగేనమ్మా, చెప్తాను. అయినా మనువు కాల్చిన వాళ్ళందరూ అంత దూరం భద్రం గుడికెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. అలా అని మా కమలతో చెప్తే విందో పెంకి పిల్ల. నువ్వు వెళ్ళేటప్పుడు దాన్ని లచ్చన్ని కూడా తీసుకెళ్ళి, సరేనా? సరే బాబాయ్. కమలి, మన భద్రం తల్లి నా కల్లో కనిపించి నువ్వు వచ్చి మొక్కు తీర్చుకోలేదని, అందుకే నిన్ను లచ్చనని 4 రోజులు దూరం ఉంచానని చెప్పింది. ఇంకా అమ్మ భద్రమ్మ తల్లి, తెలుసో తెలియకో చేసిన పనులన్నింటినీ పట్టించుకుంటావమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయను. త్వరలోనే నా లచ్చనొచ్చినంటనే నీ గుట్టుకొస్తాను, సరేనా? ఇప్పుడు ఆనందంగా ఉందా? అమ్మ పేరు చెప్పి నన్ను భయపెట్టడానికి నీకెంత ధైర్యం? అంటే నువ్వు లచ్చన రాలేదని బెంగపడుతున్నావు కదా అని. బెంగుండదా? నీ కిట్టుబాబు కనిపించకపోతే బెంగగా ఉండదా? ఉండేది ఒకప్పుడు. మరిప్పుడు బెంగ కాదు, భయం. భయంగా ఉంది. ఏంటయ్యా, నీళ్ళలో మార్పు నాకే కనిపిస్తుందా, నీకు అనిపిస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఏంటయ్యా,
మార్పు నాకే కనిపిస్తుందా, నీకు అనిపిస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కావడానికే ఉంది. కిట్టుబాబు ఇదొరకట్లా లేడు. అదీ కాక ఎప్పుడు సరదాగా ఉంటాడో ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియట్లేదు. అసలు ఆ కిట్టబాబు మొదటి నుంచి అలాగే ఉండేవాడా, లేక మనందరికీ తెలియలేదా? బహుశా మనకే తెలుసుండదు. అయినా కిట్టుబాబు ముందెంత మంచివాడుగా ఉండేవాడు. అలా అని ఇప్పుడు చెడ్డవాడు అల్లేం, కానీ ఇదివరకట్లా లేడు. ఏమో, అందరి మంచి కోరుకునే ఆ నీలుకి ఆ భద్రమ్మ తల్లి అన్యాయం చేయదంటాను. ఏమంటావయ్యా? నిజమేనమ్మా, కానీ ఏమైందయ్యా? ఆ కిట్టబాబు ముందు ముందు ఇంకా ఎలా మారతాడో తెలీదు. ఇప్పుడే నీలుని ఆ కిట్టబాబుని వదిలేసే చెబుదా ఉంటే మన గూడెం కట్టుబాట్లు అలాంటివి. ఒకసారి ఎవరైనా మనసిస్తే ఆడు రావుడైనా రాక్షసుడైనా ఆడితోటే జీవితం. అందుకే గూడెం పెద్దలు కూడా ఏం అనలేకపోతున్నారు. ఏంటి పెద్దలు? కట్టుబాటు ఎక్కువ, ఆడదారికి కట్టం ఎక్కువ, ఆచారం ఎక్కువ, మమకారం ఎక్కువ. తన సెల్లెల్ని పంచప్రాణాలుగా పెంచుకున్న తిమ్మప్పకైనా తెలియక్కర్లేదా తన సెల్లెల మీద మమకారం చచ్చిపోయిందా? అలా అనకమ్మా. మనిషి సంఘజీవి. సంఘంలో బతకాలంటే సంఘం చెప్పినట్టు వినాలి. సంఘం శరణం గచ్చామి అన్నారు. ఇది కూడా సెట్టికిన్ సాములోనే చెప్పారా? అవునమ్మా, ఆ మహానుభావుడే చెప్పారు. ఆడికి ఎవరి శరణం చూద్దాం పద. యాడ్నుంచి నీళ్ళు? మా కమలి ఇంటి నుంచా? అవునమ్మా. అవును, మీరేంటి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? అదే ఆ స్వామి. ఏంటయ్యా మీరు కూడా ఆ స్వామిని మీరు నమ్ముతున్నారా? నమ్మకం అనేది మనసుకు సంబంధించింది కాదమ్మా, పరిస్థితులకు సంబంధించింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు మీకేమొచ్చాయి? రాలేదమ్మా, రాబోతున్నాయి. సరిపోయింది. ఉన్న కట్టాల్లోంచి బయటపడ్డం వస్తే వేరే కట్టాల్లో నుండి బయటపడ్డం ఏమంత కట్టమేం కాదు. చిన్నదానివైనా నిజం చెప్పావు. కాని కట్టం అంటే ఇదని తెలియనంతవరకే. కట్టాలంటే మనిషికి భయం. తెలిస్తే ఇవి ఓ కట్టాలైనా అని నవ్వుకుంటాడు. లేదమ్మా నీలు, ఆ స్వామీజీ శిష్యుడొచ్చి స్వామీజీకి అమ్మ చెప్పిందని చెప్పాడు. ఏం కట్టాలో తెలియదు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు నా కన్నదడం కూడా తెలిసింది. అన్నీ తెలిసిన రాజమయ్య కంటే గొప్పోడు ఆ స్వామి. అసలేం జరగబోతుందో రాజమయ్యకి తెలిసే ఉంటుందిగా. మరి అలాంటప్పుడు ఆ ప్రమాదాన్ని ఎందుకు ముందుగా తెలుసుకొని మనం జాగ్రత్త పడకూడదు? ఆ స్వామి చెప్పింది కూడా అదేనమ్మా. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేయాలో చెప్తారన్నాడు. అయినా మనిషి అతీత శక్తుల్ని నమ్మొచ్చు, కాని మనిషిని మనిషే నమ్మకూడదమ్మా. అదేంటయ్యా? నేను చెప్తున్నది స్వామిని చెప్పుకు తిరుగుతున్న ఆ మనిషి గురించి. అంటే ఆయన దొంగసామంటావా? అనను. ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు? విశ్వంలో ఉన్న అనంత శక్తి ఈ భూమిలో ఉన్న ప్రతి ప్రాణికి ప్రాణం పోసి ఊపిరినిస్తుంది. అలాంటప్పుడు ప్రాణం ఉన్న ప్రతిదానికి శక్తి ఉంటుందని నేను నమ్ముతాను. అంటే మనం ముక్కే దేవుళ్ళు కేవలం బండరాళ్లే అంటావా? వాటికి ప్రాణం లేదు గనక శక్తి లేదంటారా? శక్తి ఉంది. ప్రాణం లేని ఆ శిలలకు కూడా అమోఘమైన శక్తి ఉంటుంది.
ఎంతో మంది పుణ్యపురుషులు దర్శించుకోవడం వల్ల వాటికి ఆ శక్తి వస్తుంది. వారిలో ఉన్న ఆ శక్తి ఆ విగ్రహాలకి చేరుతుంది. అదెలా అయ్యా? మన చుట్టూ ఆ మాటకొస్తే ప్రతి ప్రాణి చుట్టూ ఒక కాంతి వలయం ఉంటది. అది మనలో ఉన్న సూక్ష్మ శరీరం శక్తిని బట్టి ఉంటది. ఆ శక్తిని మన ద్వారా ఎదుటి వారికి ఇవ్వచ్చు లేదా తీసుకోవచ్చు. ఈ రెండు చేతుల్ని కలిపినప్పుడు ఇది శక్తిని తీసుకోవడానికి ఇవ్వడానికి ఒక సాధనంలా ఉపయోగిస్తది. అందుకే చిన్నవాళ్ళకి నమస్కరిస్తే ఆయుచ్ఛేనం అంటారు. అంటే వారికున్న అతి కొద్ది శక్తిని మనం లాగేసుకుని వారిని శక్తిహీనులు చేస్తామని పెద్దవాళ్ళ భయం. ఎంతకీ నేను చెప్పేది ఏంటంటే సృష్టిలో ప్రతి ప్రాణికి ఎంతో కొంత శక్తి ఉంటదని. అందుకేనమ్మా ఆ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ లచ్చన్ వచ్చే వరకు ఆగొచ్చు కదా. ఏమో ఆ కట్టం వాడికేనేమో. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే